ఇంట్లోనే చేసుకుంటే ఎలాగుంటుంది మరి చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పిజ్జా బేస్ కలిపిన కాడి నుంచి పిజ్జా అంతా ఇంట్లో చేసాం గైస్. పక్కా హోమ్ మేడే. చూసారు కదా, పిండిని కూడా నేను ఆఫ్టర్నూన్ కలిపేసి పెట్టుకున్నాను. చికెన్ని కూడా ఆఫ్టర్నూనే మసాలాలన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇందులో మనం తినే స్పైసెస్, మనం చికెన్ మ్యారినేషన్కి ఏమైతే వేసుకుంటామో ఆ స్పైసెస్ అన్నీ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను గైస్. ముక్కలకి బాగా మసాలా పట్టాలని చెప్పేసి ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జస్ట్ ఈ మనం కలిపేసి పెట్టుకున్న చికెన్ అంతటిని వేసి ఫ్రై చేసేసుకోవడమే. అందులో ఇంకేమీ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు. ఇది బాగా ఫ్రైగా పొడి పొడిగా ఫ్రైలాగా అయిపోయినంత వరకు దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత అయితే పెట్టేసి కవర్ చేసి ఉంచేద్దాం. ఈలోపు మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. పిజ్జా బేస్ కోసం రౌండ్గా ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొని మనకి ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజ్ ప్లేట్ని తీసుకొని దానికి బటర్ని ఫుల్గా అప్లై చేయాలి. బటర్ ఎంత పెడితే మనకి పిజ్జా అంతా మాడిపోకుండా అంటే అంటికిపోకుండా ఉంటుందన్నమాట. లేదంటే ప్లేట్ నుంచి సపరేట్ అవ్వడానికి కొంచెం కష్టం, అంటికిపోద్ది బాగాన. మనం కొంచెం బటర్ ఎక్కువ పెడితే పిజ్జా బేస్ అనేది బాగా ఊడుతుంది అనమాట లాస్ట్లో. పిండిని చూసారా గైస్ ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. పిండి అయితేనో మనకి పిజ్జా బేస్ కోసం నేను ఆఫ్టర్నూనే కలిపేసి పెట్టేసాను గైస్. ఇంట్లోనే మనం ఇలా హోమ్మేడ్గా హెల్తీగా చేసుకొని తింటే మనకే బెస్ట్ కదా గైస్, బయటను కొనేదానికన్నాను. చూసారు కదా, బయటను పెట్టిన ఖర్చుతో అంతా ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇది కూడా నేను ఆటాతోనే చేశాను, ఆశీర్వాద్ ఆటాతోనే చేశాను గైస్. బేస్ కూడా నేను మైదాతో చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చీజ్ బయట నుంచి తెచ్చాను. పిజ్జా చీజ్ అనేసి సూపర్ మార్కెట్స్లో డిమార్ట్స్లో ఉంటాయి కదా గైస్, ఆ పిజ్జా చీజ్ని తీసుకొచ్చి నేను చేస్తున్నాను. అండ్ చీజ్ ఒకటి ఇంట్లోది కాదు, బటర్న. ఈ చీజ్ని అయితే మనం బాగా ఇలాగా తురిమేసుకున్న చీజ్ని మనం ఆ పిజ్జా బేస్ రెడీ చేసుకున్నాం కదా దానిపైన సర్కిల్ లాగా వేసుకోవాలి గైస్. ఇలా రౌండ్ షేప్లో సర్కిల్ లాగా వేసుకుందాం చీజ్ని అంతటిని. ఇప్పుడు ఆ సర్కిల్ని మళ్ళీ మనం కవర్ చేసుకోవాలి గైస్. మనం ఆ పిండి ఉంది కదా దాంతో కవర్ చేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి కలుపుకుందాం. మధ్యలో చికెన్ అయితే కలుపుతూ ఉండాలి గైస్, మర్చిపోకండి. లేదా ఇది అంటే ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకలేనట్టు ఉంటుంది. సో మధ్యలో చికెన్ అయితే కలుపుకోవాలి. ఈలోపు ఎడ్జెస్ని అయితే ఇలాగ సెట్ చేసేసుకుందాం. మన పిజ్జా సాస్ అయితే రెడీ చేసుకున్నాం ఇంట్లోనే. ఆ సాస్ని స్ప్రెడ్ చేసుకుందాం. సాస్ ఏంటి ఇంత పలుచుకుంది అనుకోకండి, మన వాళ్ళకి మిక్సీ కొట్టమని ఇస్తే కొంచెం వాటర్ వేసి మరి కొట్టారు. అలా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళ టాలెంట్. సో ఇగ్నోర్ ఇట్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిజ్జాది. మనం బయటను కొనుక్కొని తిని అన్హెల్దీ ఫుడ్ అని మళ్ళీ మన హాస్పిటల్స్కి బిల్స్ కట్ట అవన్నీ ఎందుకు గైస్. సో ఇంట్లోనే కాస్త టైం పెట్టి మనం చేసుకుంటే మన పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది, మనము హెల్దీ ఫుడ్ తిన్నట్టు అవుతుంది కదా గైస్. ఇవాళ రేపు కాలంలో చూస్తూ బయటవి తినలేకపోతున్నాం కదా. సో అలాగని మన గ్రేవింగ్స్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాం. సో అప్పుడప్పుడు ఇలా టైం దొరికినప్పుడు చేసుకుంటూ ఉండండి. అండ్ పిజ్జా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది గైస్. నేను చికెన్ అండ్ చీజే వేసాను, ఆనియన్స్ క్యాప్సికమ్ ఇవేమీ యాడ్ చేయలేదు. మీకు కావాల్సిన అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇంట్లోనే రెడీ చేశాను గైస్. చూడండి ఎంతో ఈజీగా అయిపోయింది పిజ్జా అయితే మనకి. సాయంత్రం పూట యమ్మీగా పిజ్జా అయితే హాట్ పిజ్జా చేసి ఇంట్లో వాళ్ళకి అయితే పెట్టాను. ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. పిజ్జా చాలా బాగా వచ్చింది గైస్. టేస్ట్ మాత్రం ఇలా ప్రీహీట్ చేసుకున్నాను ముందే. మనం కేక్కి ఎలా ప్రీహీట్ చేసుకుంటామో అలాగే ప్రీహీట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో ఈ పిజ్జాని అయితే పెట్టేస్తున్నాను. పిజ్జా పెట్టేసి కవర్ చేసేద్దాం ఇప్పుడు. ఇలా మనం 10 to 15 minutes లో ఫ్లేమ్ అంటే లో టు మీడియం టు హైకి మధ్యలో అలా పెట్టేసి బాగా పిజ్జా బేక్ అయినంత వరకు మనం ఉంచేయాలి. పిజ్జా అయితే బాగా బేక్ అయిపోయింది. చూసారు కదా గైస్ పిజ్జా అయితే ఎలా ఉందో. ఈ రూమ్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది అంతే. పిజ్జా అయితే మాత్రం చాలా బాగా వచ్చింది గైస్, బయటను కొన్నట్టే ఉంది. చూసారు కదా, మా బాబు కూడా బాగుందని చెప్తున్నాడు. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది గైస్.